వైఫల్యం అంటే గుండె విఫలమైపోయి ఆగిపోతుందనేం కాదు. శక్తి సామర్థ్యాలు కోల్పోయి గుండె తన పని తాను సరిగ్గా చేయలేకపోతుందని, రక్తాన్ని సరిగ్గా పంపింగ్ చేయలేక అవస్థలు పడుతుందని అర్థం. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గుండె పనితీరు నెమ్మదించినప్పుడు శరీర కణాలకు ప్రాణవాయువు తగినంత అందదు. ఇలాంటప్పుడు ఆయాసం అనేది అతిపెద్ద సమస్యగా మారుతుంది. చిన్న చిన్న పనులకే అలసట వచ్చేస్తూ ఉంటుంది. మెట్లెక్కి దిగడం కూడా ప్రయాసగా మారుతుంది. మరి ఈ ఇబ్బందుల్ని తట్టుకుంటూ జీవనయానాన్ని సాగించడం ఎలా? ఇందుకు మందులొక్కటే చాలవని, ఐసీడీ, పేస్ మేకర్ల వంటి కొన్ని ఉపకరణాల సాయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఓటీ గుండెకు ఊతాన్నిచ్చే డెవిస్ థెరపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండెకు రక్త సరఫరా నిలిచిపోయి గుండెపోటు ముప్పు ముంచుకొస్తున్నప్పుడు రక్త సరఫరా పునరుద్ధరణ కోసం సత్వరమే స్టెంట్లు అమర్చో, బైపాస్ ఆపరేషన్ చేసో ఏదో రకంగా ఆ పెనుతుపాను నుంచి బయటపడుతున్నాం. అయితే ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత గుండె మీద పడే ప్రభావం, గుండెకు అది చేసే హాని గురించి చాలామందికి తెలియటం లేదు. ఆ పెనుతుపాను తాకిడికి కొన్నిసార్లు గుండె బాగా దెబ్బతిని రక్తాన్ని సరిగ్గా పంపింగ్ చేయలేకపోతుంటుంది. ఇలా ఒకసారి సామర్థ్యం బలహీనపడితే ఆ పరిస్థితి క్రమేపీ గుండె వైఫల్యానికి దారితీస్తుంది. దీంతో శరీర కణాలకు తగినంత ప్రాణవాయువు అందని పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా ఆయాసం అనేది అతిపెద్ద సమస్యగా మారుతుంది. నడవలేక, లేవలేక, లేస్తే కూర్చోలేక, చివరికి పడుకోవడం కూడా కష్టమై జీవితం నరకప్రాయంగా తయారవుతుంది. ఇవాళ మన సమాజంలో ఎంతోమంది ఈ ఓటి గుండెలతోనే రోజులు గడిపేందుకు తంటాలు పడుతున్నారు. అయితే సరైన చికిత్స, పర్యవేక్షణ ఉంటే గుండె వైఫల్యాన్ని నెగ్గుకురావడం కష్టమేం కాదు. డివైస్ థెరపీ అంటే ఏంటి? హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే నార్మల్లీ హార్ట్కి 100 ml వస్తుంటే 70 ml 60 ml బయటకు పంప్ చేస్తుంది. దీన్ని పంపింగ్ కెపాసిటీ 60% అంటారు, ఈఎఫ్ అంటారు. ఇది తగ్గినప్పుడు 30%కు అలా తగ్గినప్పుడు హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిందన్నమాట. హార్ట్ పెద్దదవడం, దానిలో ప్రెషర్ పెరగడం, ఆ ప్రెషర్ మన లంగ్స్కి ట్రాన్స్మిట్ అయినప్పుడు అక్కడ వాటర్ అక్యుములేట్ అవ్వటం వల్ల స్పెషల్లీ పడుకున్నప్పుడు ఆయాసం రావటం, నడిచినప్పుడు ఆయాసం రావటం హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళ లోపల ఒక 5 years లోపల 50% మోర్టాలిటీ ఉంటుంది, అంటే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే హార్ట్ అలా సాగి పెద్దదైనప్పుడు హార్ట్ మసిల్ లోపల నుంచి మాంసకండరం లోపల ఎలక్ట్రిక్ ఫైబర్స్ ఉంటాయి. ఇది సాగినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి గుండె దడ రావచ్చు. ఎప్పుడైనా గుండె ఈ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు హార్ట్ నిమిషానికి 60-70 సార్లు కొట్టుకోవాల్సింది 400 సార్లు 300 సార్లు కొట్టుకుంటా ఉన్నప్పుడు హార్ట్ పంపింగ్ సరిగ్గా లేక బ్రెయిన్కి బ్లడ్ అందక స్పృహ పడిపోవడం, అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. ఇలా అవ్వకుండా పంపింగ్ తగ్గిన వాళ్ళందరికీ కూడా ఏఐసిడి అంటే ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్, అంటే ఇది ఒక పేస్ మేకర్ లాగా ఉంటుంది. బ్యాటరీ ఉంటుంది, స్కిన్ కింద పెడతాం. ఈ వెయిన్స్ ద్వారా ఒక వైర్ లాంటిది హార్ట్ లోపలికి వెళ్తుంది. ఇది నిరంతరం గుండె ఎన్నిసార్లు నిమిషానికి కొట్టుకుంటుంది అనేది మానిటర్ చేస్తుంది. ఏ 60-70 సార్లు నిమిషానికి కొట్టుకునే బదులు 400 సార్లు కొట్టుకోవటం మొదలుపెట్టింది అనుకోండి, మనకు స్పృహ పడిపోయే ముందే అదే లోపల ఎనలైజ్ చేసి దానంతటికి అదే షాక్ ఇచ్చేస్తుంది. సో షాక్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన పలకలో రాసినవి అన్నీ చెరిపేసినట్టు ఈ షార్ట్ సర్క్యూట్స్ అన్నీ కూడా అది చెరిపేస్తుంది ఆ పెద్ద షాక్. అప్పుడు ఓన్ బీటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ మనం పెంచవచ్చు. గుండె వైఫల్యం మొదలైనప్పుడు దగ్గు, ఆయాసం వంటి పైకి కనిపించే లక్షణాలతో పాటుగా ప్రధానంగా గుండె సైజు పెరగడం, గుండె కండరం మందం కావడం వంటి అంతర్గత సమస్యలు ఉంటాయి. వ్యాధి ముదరకుండా చూడడానికి వీటికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరును సమన్వయం చేస్తూ పంపింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు బీటా బ్లాకర్లు, ఏసీబీ, ఏఆర్బీ ఇన్హిబిటార్లు, స్పైరనోలాక్టోన్ వంటి మందులు ఇస్తారు. ఇవన్నీ కూడా వ్యాధి ముదరకుండా కాపాడుతూ జీవనకాలం పెరగడానికి తోడ్పడతాయి. ఈ మందుల వల్ల రోగి బాధలు తగ్గడమే కాదు, గుండె వైఫల్యం కారణంగా లోపల తలెత్తే సమస్యలు తగ్గి రోజువారీ పనులన్నీ హాయిగా చేసుకోగలుగుతారు. కాబట్టి మందులను క్రమం తప్పకుండా తగు మోతాదులో తీసుకోవటం చాలా కీలకం. ఇక ఈ మందులతో పాటు కొంతమందికి పేస్ మేకర్, ఏఐసిడి, సిఆర్టీ వంటి పరికరాలను కూడా డాక్టర్లు అమరుస్తుంటారు. వీటినే డివైస్ థెరపీస్ అని పిలుస్తారు. ఏఐసిడి మూలాన, ఈ డిఫిబ్రిలేటర్ మూలాన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అకస్మాత్తుగా చనిపోకుండా మనం కాపాడగలదు. కానీ హార్ట్ పంపింగ్ తగ్గిన వాళ్ళని పంపింగ్ ఇంప్రూవ్ చేయదు.
సో పంపింగ్ ఇంప్రూవ్ చేసేది కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అని ఇంకొక టైప్ ఆఫ్ పేస్ మేకర్ లాంటిది ఉంది. ఇది పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళ లోపల ముగ్గురికి పంపింగ్ తక్కువ ఉంటే ఒకళ్ళకే పనిచేస్తుంది. ఇది ఎవరికి పనిచేస్తుంది అనేది మనకి ఈసీజీ ద్వారానే తెలుస్తుంది, వేరే అంతేం టెస్ట్లు అవసరంలా. సో ఈసీజీ లోపల హార్ట్కి రైట్ సైడ్ ఒక వైర్ లాంటిది, లెఫ్ట్ సైడ్ ఒక వైర్ లాంటిది ఉంటుందంటే నర్వ్స్ లాంటివి అనుకోండి. లెఫ్ట్ సైడ్ వైర్ నర్వ్ పనిచేయనప్పుడు మనకి ఈసీజీలో లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అనేది వస్తుంది. అది మనకి ఈసీజీ లోపల మీకు అక్కడ పైన రాసి ఉంటుంది, మనకు తెలుస్తుంది కూడా, డాక్టర్లందరికీ తెలుస్తుంది. ఈ పంపింగ్ తగ్గినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ది పని చేయట్లేదు అని మనకి ఈసీజీలో తెలిస్తే వాళ్ళకి ఈ లెఫ్ట్ సైడ్ ఒక ఎక్స్ట్రా వైర్ పెట్టడం ద్వారా, ఎలక్ట్రిక్ వైర్ పెట్టడం ద్వారా మనం హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది కొంతమందికి చాలా డ్రామాటిక్గా పంపింగ్ 20% నుంచి ఆల్మోస్ట్ 60%కి పెరిగిపోతుంది. కాబట్టి ఇది అందరికీ కూడా మనం వాడుకోగలగాలి. అంటే పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా మనకి ఈ ప్రాబ్లం ఉంటే ఇది మనం ఈ పేస్ మేకర్ పెట్టడం ద్వారా దాన్ని రివర్స్ చేయొచ్చు, పంపింగ్ని శాంతం రివర్స్ చేయొచ్చు. పంపింగ్ ఇంప్రూవ్ అయ్యిందంటే మీకు లైఫ్ స్పాన్ పెరుగుతుంది, గుండె దడ వచ్చే ఛాన్స్ 0 అయిపోతుంది, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో పంపింగ్ ఇంప్రూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గుండె పనితీరు నెమ్మదించినప్పుడు, గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు గుండె పరిమాణం సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతుంటుంది. ఇలాంటప్పుడు సాగిన గుండె కండరంలో ఎలక్ట్రోఫైబర్స్ దగ్గర తరచూ షార్ట్ సర్క్యూట్లు సంభవిస్తుంటాయి. దీంతో గుండె కొట్టుకునే వేగం అమాంతంగా పెరిగిపోతుంటుంది. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు పేస్ మేకర్, ఐసీడీ పరికరాలు బాగా తోడ్పడతాయి. గుండె వైఫల్యం కారణంగా గుండె లయ తప్పి మరణించే ముప్పు ఎక్కువగా ఉన్నవారికి లయ చెడకుండా ఇంప్లాంటబుల్ కార్డియోవెక్టర్ డీఫిబ్రిలేటర్ అంటే ఐసీడీ పరికరాన్ని, అలాగే గుండె కొట్టుకోవడంలో గదుల మధ్య సమన్వయం తప్పితే సరిచేసేందుకు కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అంటే సిఆర్టీ పరికరాన్ని అమరుస్తుంటారు. కొందరికి ఈ 2 పరికరాల్ని సైతం అమరుస్తుంటారు. ఈ మధ్య కార్డియాక్ మాడ్యులేషన్ థెరపీ అని ఇంకొక టైప్ ఆఫ్ పేస్ మేకర్ వచ్చింది. ఇదేంటంటే ఈ కరెంట్ బ్లాక్ లైనాళ్ళకు కూడా పనిచేస్తుంది. అంటే అంత బాగా పనిచేయకపోవచ్చు కానీ పనిచేస్తుంది. అలాగే మనకి హార్ట్కి సింపథెటిక్, పారాసింపథెటిక్ సప్లైలు ఉంటాయి. సో సింపథెటిక్ అంటే గుండె ఫాస్ట్గా కొట్టుకోవటం, పారాసింపథెటిక్ అంటే కొంచెం స్లోగా కొట్టుకోవటం. ఆ రెగ్యులేషన్ మనకి బ్రెయిన్ నుంచి, నర్వ్స్ నుంచి వస్తుంది. సో ఆ పారాసింపథెటిక్ యాక్టివిటీ పెంచడానికి కూడా ఈ మధ్య కొన్ని టైప్ ఆఫ్ పేస్ మేకర్ లాంటివి వచ్చినాయి. సో ఇవన్నీ కూడా డివైజెస్ అంటారు. ఈ షాక్ చేసేదాన్ని డీఫిబ్రిలేటర్, ఇంప్లాంటబుల్ ఇంప్లాంట్ అంటే మనం లోపల పెట్టేది. ఆటోమేటిక్ అంటే అది ఆటోమేటిక్గా అదే ట్రీట్మెంట్ ఇచ్చేస్తుంది, షాక్ ట్రీట్మెంట్ అదే ఇస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ డీఫిబ్రిలేటర్ అంటారు. అలాగే ఈ పేస్ మేకర్ పంపింగ్ ఇంప్రూవ్ చేసే పేస్ మేకర్ని, స్పెషల్లీ లెఫ్ట్ సైడ్ వైర్ కనుక పనిచేయనప్పుడు ఇంప్రూవ్ చేసేదాన్ని కార్డియాక్ రీసింక్రనైజేషన్ అంటారు. అలాగే ఈ కొత్త రకం ఏదైతే కార్డియాక్ మాడ్యులేషన్ థెరపీనో లేకపోతే పారాసింపథెటిక్ యాక్టివిటీ పెంచేయి ఈ డివైజెస్ కూడా మనం కొంతమందికి వాడచ్చు. వీటి ద్వారా ఈ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న లైఫ్ స్పాన్ పెంచడం, అలాగే హార్ట్ పంపింగ్ కూడా పెంచడం మనం చేయొచ్చు. గుండె వైఫల్యం మొదలైందని తేలిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వదిలేస్తే ఇది ఆయుర్దాయాన్ని గణనీయంగా తగ్గించేస్తుంది. దీన్ని పూర్తిగా నయం చేయలేకపోయినా చక్కటి చికిత్స తీసుకుంటూ, క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తే చాలా ఏళ్లపాటు అందరిలా సాధారణ జీవితం గడిపే వీలుంటుంది. ఇక గుండె వైఫల్యం తీవ్రంగా ఉన్నప్పుడు పేస్ మేకర్, ఐసీడీ, సిఆర్టీ వంటి ఉపకరణాల సాయం తీసుకోవడం ద్వారా అందరిలాగే హాయిగా జీవనం సాగించవచ్చు.